హాయ్ అండి. ఈరోజు నేను కారపు బూందీ చేశానండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి 2 చిన్న గిన్నెలు శనగపిండి వేసుకోవాలండి. ఈ శనగపిండి వేసిన తర్వాత దానిలోకి 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి కూడా వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. దీనిలోకి కొంచెం వంట సోడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. మనకి వాటర్ ఎక్కువగా పట్టవు. వాటర్ చూసుకుని పోసుకుంటూ కలుపుకోవాలండి. మనకి ఇది గరిటెతో లేపినప్పుడు చిన్న డ్రాప్ లాగా పడాలి. ఇలా చిన్నగా చుక్కలాగా పడితే మనకి బూందీకి సరిపోతుందండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ కడాయి కూడా లోతుగా ఉండాలండి. లోతుగా ఉంటే మనకి ఈ బూందీ వేసిన వెంటనే పైకి వచ్చేస్తుంది, చక్కగా ఫ్రై అవుతుంది. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బూందీ వేసే దాంట్లో ఒక్కొక్క గరిటె పోసుకుంటూ బూందీ మనం ఒక్కొక్క గరిటె పోస్తూ ఉంటే చిన్నగా ఆయిల్లోకి పడుతుందండి. ఆయిల్లోకి పడిన వెంటనే పైకి లెగుస్తుంది. మనకి చక్కగా మంచి రౌండ్ షేప్లో వస్తున్నాయండి బూందీ. ఈ బూందీ జాలీలో వేసేటప్పుడు గరిటెతో చక్కగా స్మూత్గా తిప్పుకోవాలి. అలా తిప్పేటప్పుడు బూందీ మనకి చక్కగా పడుతుందండి. ఈ ఆయిల్ అంతా బూందీ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత జాలీతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు. మనకి ఎక్కువసేపు కూడా పట్టదు, బూందీ ఫాస్ట్గా ఎగిపోద్ది. మనం ఈ బూందీ వేసేటప్పుడు జాలీలో స్లోగా వేయకపోతే బూందీకి తోకల్లాగా వచ్చేస్తాయి, ఇలా ముత్యాలలాగా రావండి. అందుకనే మనం బూందీ వేసేటప్పుడు ఆ డ్రాప్ స్లోగా పడే వరకు ఉంచుకోవాలి. మనం ఫాస్ట్గా గరిటెలో తిప్పేసామంటే మనకి షేప్ అవుట్ అయిపోతాయి. నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకున్నాను. మనకి ఇది బూందీ 2 సార్లు ఫ్రై చేయ అవసరం లేదు, ఒకసారి చేస్తే చాలు. ఇలా నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి ఈజీగా ఫ్రై అయిపోద్ది. ఆయిల్ కూడా ఎక్కువ పేల్చదండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్లో హ్యాపీగా తినేసేయచ్చండి. దీనిలోకి వేడి మీదే ఉన్నప్పుడు కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ మనం పిండి కలుపుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని కలుపుకోవాలి. కలుపుకుని దానిలోకి ఒక గుప్పెడు వేరుశనగ పలుకులు, కొంచెం కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఒకసారి కలిపేసుకుని కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత ఎయిర్ టైట్గా ఉన్న బాక్స్లోకి పెట్టేసుకోవచ్చండి. చక్కగా తినేసేయచ్చు. షాపుల్లో కొనుక్కునే దానికంటే మనం ఇంట్లో చేసుకుని హ్యాపీగా తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులోకి కానీ రసంలోకి కానీ సైడ్గా పెట్టుకుని తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంట్లో చేసింది కాబట్టి హెల్దీ కూడా. బయట ఏ పిండిలు వాడతారో తెలియదు, మనమైతే హైజెనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.